నేత్ర, విక్రమ్ ఇద్దరూ ఎదురెదురు ఇళ్లలోనే ఉండేవారు. వాళ్ళ 2 కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. కానీ చిన్నప్పటి నుంచి నేత్రకి, విక్రమ్‌కి క్షణం కూడా పడదు. కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత నేత్ర ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ కూడా సంపాదించింది. ఒరేయ్ విక్రమ్! నేత్రని చూసి నేర్చుకోరా! పొద్దున లేస్తే ఇద్దరూ గొడవ పడుతూనే ఉంటారు. కానీ ఆ అమ్మాయి చక్కగా చదువు పూర్తవగానే ఉద్యోగం సంపాదించింది. నువ్వింకా గాలికి తిరుగుతూనే ఉన్నావు. ఎక్కడ డాడీ? ఫ్యాన్ అక్కడ తిరుగుతోంది. నేనిక్కడే కూర్చొనున్నాను. ఏమీ తిరగడం లేదు. ఈ కుళ్ళు జోకుల దగ్గరే ఆగిపోయావు కాబట్టి నీకింకా ఉద్యోగం రాలేదు. అసలు నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు డాడీ. సొంతగా ఏదైనా బిజినెస్ పెట్టి ఎదగాలని నా కోరిక. తీరని కోరికలు ప్రేతాత్మలకుంటాయిరా, మనుషులకుండకూడదు. మీ నాన్న ఏమైనా కోటీశ్వరుడు అనుకుంటున్నావా? డాడీ, నాకు నీ దగ్గర నుంచి దమ్మిడి అక్కర్లేదు. నేనే సొంతగా నా తెలివితేటలతో వ్యాపారం మొదలుపెట్టి తీరుతాను. నువ్వు చూస్తూ ఉండు. అవునండి, వాడు అనుకుంటే సాధిస్తాడు. మీరు అనవసరంగా పొద్దస్తమానం వాడి మీద పడి ఏడవకండి. నాన్న విక్రమ్, ఇదిగో ఈ దోశలు తిను. నీకిష్టమని కొబ్బరి చట్నీ కూడా చేశాను. ఎంతైనా మా అమ్మ బంగారం. నువ్విలా వాడిని ముప్పొద్దులా మేపుతూ ఉంటే వాడు ఆంబోతులా బాడీ పెంచుతాడు తప్ప బాగుపడడు. ఛీ అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆనందరావు. అసలు దీనంతటికీ కారణం ఆ నేత్ర అంటూ కోపంగా ఎదురింటికి వెళ్ళాడు విక్రమ్. ఒసేయ్ నేత్ర, బయటికి రావే. ఏంట్రా ఇంటి ముందుకొచ్చేరుస్తున్నావు? ఆంటీ అంకుల్ ఉన్నారా? లేరు, గుడికెళ్ళారు. ఏంటి? ఇవాళ నీ సంగతి తేలుద్దామనే వచ్చానే. పొద్దున్నే ఏదైనా దయ్యం పట్టిందారా? మరి లేకపోతే ఏంటే, నీకు ఉద్యోగం వచ్చిందని ఊరంతా చాటింపు వేయాలా? ఏ, నీకు రాలేదని మీ నాన్న బాగా క్లాస్ పీకాడా? బాగా అయింది. ఒసేయ్, ఈరోజు నేను చంపేస్తానే. నువ్వే మా నాన్నని నా మీదకి ఉసిగొలిపావు కదా. ఓరా, నీ వల్ల ఏమీ అవదు కానీ మూసుకొని పోయి మీ అమ్మ వేసిచ్చిన దోశలు తిను. నీకెవ్వడు ఉద్యోగం ఇవ్వడు. ఉద్యోగం లేదని పిల్లని కూడా ఎవ్వరూ ఇవ్వరు. బతుకంతా బ్రహ్మచారిలా ఏడుస్తూ కూర్చోవాలి నువ్వు. నాకేం తక్కువే. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అసలు ఆ డ్రెస్ చూడు. ఆడపిల్లలు వేసుకునే బట్టలేనా అవి? కొత్తిమీర కట్టంత జుట్టుని విరబోసుకొని ఆ గొట్టం లాంటి ప్యాంట్లు వేసుకొని మగరాయుడులా తిరుగుతావు. మనిషన్నోడెవడైనా నిన్న ఆడపిల్లని అనుకుంటారా? నీ బొందర, ఇది ఫ్యాషన్. గాడిదకేం తెలుస్తుంది గంధపు చెక్కల వాసన? నువ్వు గంధపు చెక్కవు కాదే, కన్నీరు మొక్కవి. ఒరేయ్, నిన్ను చంపేస్తాను. ఆడపిల్లంటే చక్కగా చుడీదార్ వేసుకోవాలి. పొడగాటి జడ ఉండాలి. వెనక నుంచి చూసినవాడు కూడా ఓ పువ్వు పట్టుకొని వెనకాలే వచ్చేస్తాడు. ఈ పువ్వు నీ జడలో పెట్టుకో, నన్ను నీ గుండెల్లో పెట్టుకో అంటాడు. నీలాంటి దాన్ని ఎవడు చూస్తాడే? అదంతా నీకెందుకురా? నేనేమీ నీలాగా పని పాట లేకుండా ఖాళీగా లేను. ఆఫీస్కెళ్ళాలి. నువ్వు ముందు బయటికి నడు అంటూ అతన్ని తోసేసి తలుపులు వేసుకుంటుంది. ఛీ, పొద్దున్నే ఈ వెధవతో గొడవైంది. ఇవాళ రోజంతా ఎలా గడుస్తుందో ఏమో అనుకుంటూ అద్దం ముందు నిల్చుంది. వావ్, ఈ డ్రెస్ నిజంగానే చాలా బాగుంది. ఎంతైనా రాహుల్ సెలక్షన్ కదా. తను ప్రజెంట్ చేసిన ఈ డ్రెస్లో నన్ను చూస్తే ఫుల్గా ఇంప్రెస్ అవుతాడు అనుకుంటూ ఆనందంగా ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్ అవర్స్ పూర్తయ్యాక సాయంత్రం కాఫీ షాప్లో కూర్చున్నారు ఇద్దరు. రాహుల్, మీ ఇంట్లో మన గురించి చెప్తానన్నావు, ఏమైంది? ఆల్రెడీ చెప్పేశాను. నీకు తెలుసు కదా మాది బ్రాహ్మణ కుటుంబం అని. మా ఇంట్లో నాన్ వెజ్, మందు అస్సలు అలవలేదు. కానీ ఇక్కడ సిటీలో నాకు అవన్నీ అలవాటైపోయాయి. ఆ విషయం మా ఇంట్లో తెలియదు. నువ్వు కూడా వెజిటేరియన్ అని చెప్పాను నేను వాళ్ళతో. కొద్ది రోజుల్లోనే మా వాళ్ళు మీ ఇంటికి వచ్చేలా చేస్తాను. సో నువ్వన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. తప్పకుండా రాహుల్. చాలా థ్యాంక్స్ నా గురించి ఇంతలా పట్టించుకుంటున్నందుకు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి. రాహుల్ తన కుటుంబంతో సహా నేత్ర వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆమె చక్కగా పట్టుచీర కట్టుకుని తెలుగింటి అమ్మాయిలా ముస్తాబయ్యి వాళ్ళ ముందు కూర్చుంటుంది. రాహుల్ వాళ్ళ అమ్మగారు, నేను ఎలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలనుకున్నానో నువ్వు అచ్చం అలాగే ఉన్నావు నేత్ర. మా రాహుల్ చెప్పాడు, నువ్వు వెజిటేరియన్ అంట కదా, మా కుటుంబ పద్ధతులతో చక్కగా కలిసిపోతావు. అవునాంటీ, నేను కూడా మీలాగే చాలా ట్రెడిషనల్. పెళ్ళయ్యాక మీకు ఎలా నచ్చితే అలా ఉంటాను అంది నేత్ర. ఆమె మాటలకి ఎంత నటిస్తుందో చూడండి మీ కూతురు అంటూ మాధవ్ చెవిలో చెప్పింది కవిత. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది అన్నయ్య గారు.
ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటూ మాట్లాడుతుంది. అదే రోజు నేత్ర వాళ్ళ ఫ్రెండ్ రీమా విక్రమ్కు దారిలో కలుస్తుంది. హాయ్ విక్రమ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు కూడా జాబ్ జాయిన్ అయ్యావా? ఇంకా లేదు విక్రమ్, ట్రయల్స్లో ఉన్నాను. నేనిప్పుడు మీ కాలనీకే వస్తున్నాను. ఎందుకు రీమా? లాస్ట్ వీక్ నేను, నేత్ర, మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి గోవా ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ ఫొటోస్ నేత్రకి ఇవ్వడానికి వెళ్తున్నాను. ఎలాగో నువ్వు ఇంటికి వెళ్తావు కదా, నువ్వు ఇచ్చేయరాదు? నాకు వేరే పనుంది. సరేలే, ఇలా ఇవ్వు అంటూ తీసుకున్నాడు విక్రమ్. అందులో ఉన్న ఫొటోస్ తీసి చూశాడు. తర్వాత నేరుగా నేత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆంటీ, అంకుల్ అంటూ అరుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. ఒరే విక్రమ్, టైంకి వచ్చావు, లోపలికి రా అన్నాడు మాధవ్. నేను మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అంకుల్. చెప్పడం కాదు, మీకు సలహా ఇవ్వాలి. ఇదిగో ఈ రాక్షసుందే, ఇది బాగా చెడిపోతుంది. ఒరే విక్రమ్, ఆగరా అంటూ మాధవ్ ఎంత ఆపుతున్నా అతను వినలేదు. చూడండి, ఈ ఫొటోస్ చూడండి. ఇన్నాళ్ళు ప్యాంట్లే వేసుకుంటుందని అనుకున్నాం, ఇప్పుడు ఇలా షార్ట్స్లోకి వచ్చేసింది. ఆ బట్టలు చూడండి, చేతిలో మందు బాటిల్ చూడండి. అంకుల్, ఆంటీ, ఈ నేత్ర పూర్తిగా మీ చెయ్యి దాటిపోతుంది. ఇప్పుడే మీరు కంట్రోల్లో పెట్టాలి అంటూ ఆ ఫోటోలన్నీ అక్కడున్న అందరికీ చూపించాడు. ఆ ఫొటోస్ చూశాక రాహుల్ వాళ్ళ అమ్మకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అమ్మో అమ్మో, ఎంత మోసం! ఒంటి మీద సగం బట్టలు కూడా లేవు, పైగా తాగుడు అలవాటు కూడా ఉంది. నా ముందేమో చాలా పద్ధతి అంటూ నటిస్తావా? ఒరే రాహుల్, ఇదంతా నీకు ముందే తెలుసా? అమ్మా, అది ఇంక నువ్వేం చెప్పినా నేను వినను. ఇలాంటి పిల్లతో నీ పెళ్లి జరగనివ్వను అంటూ అతన్ని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయింది. ఏంట్రా విక్రమ్, ఇలా చేశావు? వాళ్ళు నేత్రను చూసుకోవడానికి వచ్చారు. అయినా ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడొచ్చా? అయ్యో అంకుల్, నాకు తెలియదు కదా తనకి పెళ్లి చూపులనే విషయం. పోనీ నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడనా? వద్దులేరా, నేత్ర బలవంతం మీద ఒప్పుకున్నాం, కానీ మాకు ఏమాత్రం ఇష్టం లేదు. నా బిడ్డ ఎలా ఉంటుందో అలాగే స్వీకరించేవాడు తనకి భర్తగా రావాలి అన్నాడు మాధవ్. నేత్రకి కోపం కట్టలు తెంచుకుంది. నీ వల్ల నేను ప్రేమించిన వాడు నాకు దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. జన్మలో నేను క్షమించనురా విక్రమ్ అని తిడుతూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత మాధవ్, ఆనందరావు మాట్లాడుకుని నేత్రకి విక్రమ్కి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఏంటి, నాకు నేత్రకు పెళ్ళా? అప్పుడు ఇంట్లో డైలీ టామ్ అండ్ జెర్రీ షో చూసినట్టు ఉంటుంది. నాతో అంటే అన్నారు, కానీ నేత్రతో అనొద్దు. అది కళ్ళు తాగిన కోతిలా చిందులేస్తుంది మీ మీద. లేదు విక్రమ్, మేము నేత్రతో ఇదివరకే మాట్లాడేశాం, తను ఒప్పుకుంది అని మాధవ్ అనగానే విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అమ్మాయి ఒప్పుకుంది, నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు అని అల్టిమేట్ జారీ చేశాడు ఆనందరావు. ఇక తప్పదన్నట్టు విక్రమ్ పెళ్లికి ఒప్పుకున్నాడు. 15 రోజుల్లోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. నేత్ర వాళ్ళ ఇంట్లోనే శోభనం ఏర్పాట్లు చేశారు. ఆ రోజు విక్రమ్ గదిలోకి వచ్చేసరికి నేత్ర లోపలే ఉంది. ఏంటిది, నేను వచ్చాక కదా ఇది రావాలి? అవునులే, ఎంతైనా మేడం గారు ఫాస్ట్ కదా. అయినా పెళ్లికి దానంతటా అదే ఒప్పుకుంది కాబట్టి ప్రాబ్లం ఏం ఉండదులే, మనం ప్రొసీడ్ అవ్వచ్చు అంటూ తన దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. మొహానికి దయ్యం మాస్క్ వేసుకొని ఉన్న నేత్ర ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతన్ని భయపెట్టింది. విక్రమ్ కెవ్వుమంటూ అరిచాడు. ఆ అరుపు విని ఆ ఇంట్లో పని మనిషి, అదేంటమ్మా, శోభనం రోజు అమ్మాయిలు కదా అరుస్తారు, మరి మీ అల్లుడు గారు అరుస్తున్నారేంటి? ఆమె అలా అనగానే నేత్ర తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కొంపదీసి ఇదేమైనా తింగర్ పని చేసుంటుందా అనుకుని భయపడ్డారు. అక్కడే ఉన్న విక్రమ్ తల్లి సుజాత డోర్ దగ్గరికి వెళ్ళి, నాన్న విక్కీ, అంతా ఓకేనా అంటూ అడిగింది. అప్పటికీ విక్రమ్ ఇంకా షాక్లోనే ఉన్నాడు. ఓకే అత్తయ్య, ఏం ప్రాబ్లం లేదు అంటూ బదులిచ్చింది నేత్ర. ఏం లేదంట వదినా, కంగారు పడకండి అంటూ వాళ్ళందరికీ చెప్పింది సుజాత. ఏంటే, నువ్వు మామూలుగానే దయ్యంలా ఉంటావు, మళ్ళీ ఆ దయ్యం మాస్క్ వేసుకొని శోభనం గదిలోకి వచ్చావేంటి? శోభనమా? ఎవరికి? ఇంకెవరికి, మనకే. ఛీ, నీలంటోడితో కలిసి కాపురం చేయాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా? చిన్నప్పటి నుంచి నన్ను ఏడిపిస్తూనే వచ్చావు, అయినా భరించాను. కానీ నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరిగే అవకాశమే లేకుండా చేశావు చూడు, దాన్ని మాత్రం ఎప్పటికీ క్షమించను.
ఊరికే వదిలేస్తే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని నీ బతుకు నువ్వు హాయిగా బతుకుతావు కదా. అందుకే నీతో పెళ్ళనగానే వెంటనే ఒప్పుకున్నాను. ఇప్పటి నుంచి నీ కౌంటెన్ స్టార్ట్ అయిందిరా విక్రమ్. బంతాట ఆడుకుంటాను నీతో ఇప్పటి నుంచి. నేత్ర మాటలు విన్నాక విక్రమ్ తల పట్టుకొని కింద కూర్చుండిపోయాడు. నువ్వు పెళ్లి ఒప్పుకున్నావన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందే, ఇలాంటి రివెంజ్ ప్లాన్ ఏదో చేసుంటావని. కానీ అంత దూరం ఆలోచించదులే అని మళ్ళీ నాకు నేనే అనుకున్నాను. అయినా ఇవన్నీ ఎందుకు నిద్ర? ఇప్పుడు మనకు పెళ్ళయింది. ఇలా రోజుకో గొడవ పడుతూ మనం ఏం సాధిస్తాం చెప్పు? కలిసి సంతోషంగా ఉంటే ఇద్దరికీ మంచిదే కదా. నీతో కలిసి సంతోషంగా ఉండాలా? అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఏ అమ్మాయి అయినా నిన్నేం చూసి ఇష్టపడుతుందిరా? నాకు ముందు నుంచి నీ మీద ద్వేషం తప్ప వేరే ఏ ఫీలింగ్ లేదు. నన్నెంత ఏడిపించావు? ఇంతకింత నిన్ను టార్చర్ చేయడం కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను. రాహుల్ని నాకు దూరం చేసి నా జీవితంలో సంతోషం లేకుండా నువ్వు చేశావు. నీ జీవితంలో ప్రేమ అనే చాప్టర్ లేకుండా చేసి నీకు హ్యాపీనెస్ లేకుండా చేయాలనేదే నా లక్ష్యం. మూసుకొని కింద పడుకో అని చెప్పి తను మంచం మీద నిద్రపోయింది. ఆ తర్వాత ఒక వారం రోజులు గడిచాయి. నేత్ర బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేయించుకుంది. అదే విషయాన్ని విక్రమ్తో చెప్తుంది. ఇప్పుడు మనం మన ఫ్యామిలీస్ని వదిలేసి వెళ్ళడం ఎందుకు? ఈ ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేయించుకోవచ్చు కదా. కంపెనీ ఎండి మీ తాత మరి చెప్పగానే చేసేస్తారు. అయినా నీతో కాదు, నేను ఆంటీతో మాట్లాడతాను. ఆంటీ చూడండి, నాకు సడన్గా బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. వెళ్ళక తప్పని పరిస్థితి. చెప్తే మీ అబ్బాయి అర్థం చేసుకోవట్లేదు. నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళు అంటూ పొగరుగా మాట్లాడుతున్నాడు. ఎవరు? నేనా? అన్నాడు విక్రమ్. అవును నువ్వే. అంతేకాదంటీ, ఆఫ్టర్ ఆల్ ఆడదానివి. నువ్వు జాబ్ చేస్తుంటే నేను ఇంట్లో కూర్చొని నీకు వంట చేసి పెట్టాలా అంటున్నాడు. ఏరా, అమ్మాయి చెప్తోంది నిజమేనా? అయ్యో లేదమ్మా, అదన్నీ కల్పించి చెప్తోంది. చాలాపు, నిన్నే కావాలని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుందిరా నా కోడలు. తనెందుకు అబద్ధం చెప్తుంది? అయినా నువ్వు ఉద్యోగం చేస్తే తను నీ వెనకాల వచ్చుండేది కాదా? తన కోసం నువ్వు వెళ్తే మాత్రం తప్పేంటి? గొడవ చేయకుండా లగేజ్ సర్దుకో. థ్యాంక్స్ ఆంటీ, మీరు చెప్పుండకపోతే విక్కీ అస్సలు నా మాటే వినడు. నేనంటే ఎప్పుడూ చిన్న చూపే తనకి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్ళిపోతారు. నేత్ర, నువ్వు జాబ్కి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? ఒక పని మనిషిని మాట్లాడదాం. నాకు వచ్చే జీతానికి మన ఖర్చులకి, ఈ ఫ్లాట్ రెంట్కి, ఇన్సూరెన్స్లకి పోను పెద్ద అమౌంట్ ఏమీ మిగలదు. ఏ పని మనిషి అక్కర్లేదు. ఇంట్లో ఖాళీగానే పడేడుస్తావు కదా. సరదాగా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటే నీకు కూడా టైంపాస్ అవుతుంది. ఆమె మాటలు విక్రమ్ మనసుకి చాలా బాధ కలిగించాయి. కానీ అతను మునిపటిలా నేత్రతో గొడవ పడ్డం మానేశాడు. తనే ముందుగా లేచి ఇంట్లో పనంతా పూర్తి చేసి భార్యకు లంచ్ బాక్స్ సిద్ధం చేసి పంపించేవాడు. అలా ఒక 6 నెలలు సాగింది. ఏంటి వీడు ఇంతకుముందు చీటికి మాటికి గొడవ పడేవాడు, ఇప్పుడు కావాలని ఇన్ని పనులు చేయిస్తున్నా, ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నా అసలు నోరు మెదపడేంటి? వాడు తిరగబడి మాట్లాడితే గొడవ పెంచి ఇంట్లో వాళ్ళ దగ్గర వాడిని బ్యాడ్ చేయడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది అనుకునేది ఆమె. తన మనసులో ఉన్న అదే అనుమానాన్ని తనతో పాటు అదే ఆఫీస్లో పనిచేస్తున్న రీమాతో పంచుకుంది. అసలు నీకు మనసు అనేది ఇచ్చాడా దేవుడు? అదేంటే అలా అంటావు? మరెందుకు విక్కీని అంతలా టార్చర్ చేస్తున్నావు? అందుకోసమే కదా వాడిని పెళ్లి చేసుకున్నాను. వాడికి ఎలాంటి హ్యాపీనెస్ లేకుండా చేయాలి. ఇంట్లో వాళ్ళ ముందు ప్రతిసారి వాడిని వెధవని చేసి నిలబెట్టాలి. అది తప్ప నాకు వేరే ఏ లక్ష్యమూ లేదు. నీ బొంద. నువ్వెన్ని పిచ్చి పనులు చేసినా మౌనంగా భరించేవాడిని అర్థం చేసుకోవాలి. కానీ ఇంకా ఏం చేసి వాడిని బాధ పెట్టాలి అని ఆలోచిస్తావా? వాడు నాకు నా ప్రేమను దూరం చేశాడు. అదేమన్నా చిన్న విషయమా? మనసు రగిలిపోతుంది నాది. నీ మొహం. ఆ పెళ్లి చెడగొట్టింది విక్కీ కాదు, నేను. ఏం మాట్లాడుతున్నావు రీమా నువ్వు? అవును, ఆ రాహుల్ గాడు మన ఆఫీస్లో ఇంకా బయట కూడా చాలామందితో అఫైర్ పెట్టుకున్నాడు. అలాంటి వాడితో నీకు పెళ్లి జరగకూడదని నేనే చెడగొట్టాలనుకున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? రాహుల్ నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అవును, తమరి మీద ప్రేమతో కాదు. వాడు కాస్త ప్రేమ చూపించినా తమరు కరిగిపోయి వాడు చెప్పింది వింటారు కదా, అందుకని. వాళ్ళ ఫ్యామిలీకి చూపించడానికి ఒక భార్య కావాలి కదా.
నువ్వైతేనే వాడి కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టే కండిషన్స్కి ఒప్పుకుంటావని వాడు నిన్ను మాయ చేశాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు రీమా? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అవును, ఈ మాటలన్నీ నేను, విక్కీ ఆ రాహుల్ గాడి నోటి నుంచే విన్నాం. వాడి ఫ్రెండ్తో ఒకరోజు రెస్టారెంట్లో మాట్లాడుతున్నాడు. అప్పుడే నేను విక్రమ్కి ఆ గోవా ఫొటోస్ ఐడియా ఇచ్చాను. సంబంధం వాళ్ళ అమ్మ దగ్గరే చెడిపోతే ఇక వాడు నీ జోలికి రాడని. నిన్ను కాపాడ్డానికే ఆ రోజు నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలిసి కూడా విక్కీ అందరి ముందు నీ గురించి బ్యాడ్గా మాట్లాడాడు. పరిచయం లేని మిత్రుడి కంటే బాగా తెలిసిన శత్రువే నయమని అంటారు. ఒకసారి ఆలోచించు, విక్కీతో మనస్ఫూర్తిగా మాట్లాడు అని చెప్పేసి వెళ్ళిపోయింది రీమా. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక, నేత్ర అప్పుడే వచ్చేసావే? రాహుల్తో నా పెళ్లి చూపులు ఎందుకు చెడగొట్టావు? అది నేను కావాలని చేయలేదు, నీకు తెలుసు కదా. అవును, ఇందాకే తెలిసింది నువ్వు కావాలనే చేశావని. రీమా అన్నీ చెప్పింది నాకు. నా లైఫ్ ఏమైపోతే నీకెందుకు? నీకెలాగో నేనంటే పడదు కదా. లేదు నేత్ర, నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వెలా ఉన్నా నాకు నచ్చుతుంది. కానీ నువ్వు నాతో సరిగా మాట్లాడేదానివి కాదు. నీతో మాట్లాడడానికి ప్రతిసారి అవకాశం దొరక్క గొడవ పడ్డం మొదలుపెట్టాను. అలా నీతో గొడవ పడుతున్నంతసేపు నిన్ను కల్లారా చూడొచ్చని, నీతో మాట్లాడిన ఆనందం కూడా దక్కుతుందని. అంత ఇష్టం ఉన్నప్పుడు నాతో నేరుగా చెప్పొచ్చు కదా. తాళి కట్టి 6 నెలలు దాటిపోయింది. ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నాతో సరిగా మాట్లాడావా? మరి ప్రేమిస్తున్నానని చెప్తే మాత్రం పాజిటివ్గా రెస్పాండ్ అవుతావా ఏంటి? అందుకే చెప్పలేదు. నీకు నచ్చిన వాడితో నీకు పెళ్ళంటే నేను చెడగొట్టేవాడిని కాదు. ఆ రాహుల్ నీకు కరెక్ట్ కాదు. వాడి దగ్గర నీకు ప్రేమ దొరకదు. నువ్వు వాడేం చెప్పినా వింటావని, వాడి ఫ్యామిలీకి నచ్చినట్టు నేను మార్చడానికి వీలవుతుందని నీతో పెళ్లి దాకా వచ్చాడంతే. వాడు నిజంగానే మంచివాడైతే, నీ మీద వాడికి ప్రేమ ఉంటే నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించేవాడిని. ఎలాగో నాకు చిన్నప్పటి నుంచి నేను దూరం నుంచి చూస్తూ ఆనందపడ్డం అలవాటైపోయింది. మనకి పెళ్ళన్నప్పుడు నా ఆనందానికి హద్దులే లేవు తెలుసా. నువ్వు ఇష్టంగా ఒప్పుకొని ఉండవని నాకు అప్పుడే తెలుసు. కానీ ఎప్పటికీ నువ్వు నా కళ్ళ ముందే ఉంటావనే స్వార్థంతో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అలా అని బలవంతంగా ఈ బంధంలో నేను కట్టిపడేయాలని అనుకోవడం లేదు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. విక్రమ్ మాటలు విన్న తర్వాత నేత్ర అతనికి దగ్గరగా వెళ్ళి అతని చెంప మీద గట్టిగా కొడుతుంది. కాసేపు కోపంగా చూసి అతన్ని హగ్ చేసుకుంటుంది. నేత్ర, నువ్వేనా? ఏం మాట్లాడవేంటి? మాట్లాడాలని అనిపించట్లేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఇలాగే బాగుంది. రీమా ఇంకొన్ని నెలల ముందే మీ ఆఫీస్లో జాయిన్ అయి ఉంటే బాగుండేది. నాకు ఈ ఆనందం ముందే దక్కేది. అదేదో నువ్వు చెప్తే అయిపోయేది కదా మరి. సరేలే కానీ నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంటది? ఇదిగో చూడు. ఇది రెసిగ్నేషన్ లెటర్. జాబ్ రిజైన్ చేస్తున్నావా? ఎందుకని? రీమా చెప్పినప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు అన్ని విధాలుగా నన్ను ప్రొటెక్ట్ చేయడానికే ప్రిఫర్ చేస్తావని. కాకపోతే నా మీద ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇంతసేపు ఆగాను. ప్రాణంగా ప్రేమించేవాడిని ఎదురింట్లోనే పెట్టుకొని ఇంతకాలం అర్థం చేసుకోలేదు నేను. అక్కడ మీ అమ్మా నాన్న దగ్గరే ఉంటే నేను ఇబ్బంది పెట్టడానికి వీలు కాదని నేను కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇక్కడికి తీసుకొచ్చాక నేను చాలా మాటలు అన్నాను. చాలా చీప్గా బిహేవ్ చేశాను కూడా. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చాలా గిల్టీగా ఉంది. అందుకే తిరిగి వెళ్ళిపోదాం. మన పెళ్ళప్పుడు డాడీ నా పేరు మీద కొంత ప్రాపర్టీ రాశాడు కదా, అది సేల్ చేసి నువ్వు కోరుకున్నట్టే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయి. వద్దులే నేత్ర, నేను సొంతంగా ట్రై చేయగలను. నాకు తెలుసు, కానీ దానికి టైం పడుతుంది. నువ్వు ఈ గిఫ్ట్ తీసుకోవాల్సిందే. అప్పుడే నీకోసం నేను కూడా ఏదైనా చేశానని తృప్తి ఉంటుంది. లేదంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు మాత్రమే నాకు గుర్తుంటాయి. సరేలే, అలాగే చేద్దాం. రిజైన్ చేశాక 3 months కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే మేడం గారు, తమరు చెప్పాక దానికి తిరుగుంటుందా? ఆ తర్వాత నెమ్మదిగా వారి మధ్య చనువు పెరిగి భార్యాభర్తలుగా కొత్త జీవితం మొదలుపెట్టారు. 3 నెలలు గడిచాక నేత్ర నెల తప్పిందనే విషయం తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి కుటుంబంలో అందరికీ విషయం చెప్పి ఆ సంతోషాన్ని పంచుకుంటారు ఆ జంట.
ఆ తర్వాత విక్రమ్ తనకు నచ్చిన బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. తన ప్రేమకి, తన ఆశయానికి ఒకేసారి గెలుపు దక్కినందుకు చాలా సంతోషిస్తాడు. భార్యాభర్తలుగా విక్రమ్ నేత్రల ప్రయాణం సాఫీగా సాగుతుంది. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.